ఉదాహరణ, నేను మొన్న హైదరాబాద్లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద అన్నా. నేను బెడ్ మీద ఉన్నా 3 రోజులు. నేనే, నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా, మోడీ గారి స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి, అమ్మవారు భక్తుడు అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన, 3 రోజులు బెడ్ మీద పడ్డా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఇవాళ తప్పెవరు ఇలా నాదే. కానీ ఇప్పుడు ఈ పూట గురించి ఆలోచించదు మనం. ఈ పూట ఏం జరుగుతుంది, ఇప్పుడే నాకు పైసలు రావాలి, ఇప్పుడే నాకు కోటీశ్వరం. రైతుల పరిస్థితి కోటీశ్వరం అలా పరిస్థితి లేదని, ఎందుకంటే ఇప్పుడు ధాన్యమే కొనే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను అధిగమించి భవిష్యత్తు గురించి ఆలోచించారు. రేపు మీ పిల్లలు చిన్నప్పుడు మనవరాలు కాళ్ళు వంకరైతాయి, చేతులు వంకరైతాయి, ఈ ఫుడ్ తింటే ఇవన్నీ తింటే కెమికల్స్ వాడుతున్నటువంటి ఒక భయం, భద్రత అనేది మనలో పడి ఉండాలి. రోగానికి కారకులం మనమే, రోగానికి నివారకులు కూడా మనమే. నేషనల్ ఫార్మింగ్ హబ్ పేరుతోని, పరంపరాగత కృషి, జాతీయ కృషి యోజన పేరుతోని ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 2400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 1 కోటి మందిని టార్గెట్ చేసుకొని దాదాపు 38,000 క్లస్టర్లు దేశంలో ఏర్పాటు చేసి, 30,000 క్లస్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళు ఇప్పటికే 30 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చి 2 నెలల పాటు ఎకరానికి 4,000 రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నది. ఏది? ఈ ప్రకృతి వ్యవసాయానికి 4,000 రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. 2,400 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చింది. 1 కోటి మందిని టార్గెట్ చేసుకున్నది. 30 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. దాంతో పాటు ప్రోత్సహించడానికి ఎకరానికి 4,000 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.